మొన్న మంత్రి గారు రివ్యూ పెట్టారు. అక్కడ రివ్యూ పెడితే అవుట్ సోర్సింగ్ దాదాపు ఇంతకుముందు మా కేసీఆర్ గారు ఆ రోజుల్లో 1,20,000 కార్మికులు ఉండేవాళ్ళు సార్ సింగరేణిలో. ఇవాళ సింగరేణిలో అప్పుడు మన తెలంగాణ వచ్చేటప్పటికి దాదాపు 60,000 మంది కార్మికులు ఉన్నారు. మన పెద్దలు కేసీఆర్ గారు చెప్పారు 1,00,000 మందితో సింగరేణులు కళకళలాడతాయి, కొత్త మైన్స్ తీసుకొస్తాం. ఈ డబ్బులు కొత్త మైన్స్ మీద ఎంత ఖర్చు పెట్టారు? ఒక్క మైన్ ఎందుకు రాలేదు? 60,000 మంది సింగరేణి కార్మికులు ఇవాళ 39,000 మందికి ఎందుకు దిగిపోయారు? అది అనేది ఒక కేసీఆర్ గారు లేకపోతే ఆ పాత ప్రభుత్వం అని కాదు, మొత్తం వ్యవస్థ మన ప్రయారిటీస్లో తేడా రావటం వల్ల అది ఉపయోగం జరగట్లేదు అనేది నా పాయింట్. ఇవాళ దాదాపు పర్మనెంట్ కార్మికులు ఎంతమంది ఉన్నారు, సింగరేణి కార్మికులు అంతమంది ఉన్నారు. జీతాలు బ్యాంకుల్లో తీసుకొస్తున్నారు. అది సింగరేణి ఆ విధంగా పేపర్ మీద మాత్రం ఉంటుంది, డిపాజిట్స్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, లెక్కలన్నీ ఉన్నాయి. మరి జీతాలు ఎందుకు అప్పులు తీసుకురావాలి బ్యాంకుల్లో? సింగరేణి అవుట్, ఆర్టీసీ అవుట్, మన పవర్ సెక్టార్ అవుట్. ఇట్లా ఇందాక ఉత్తమ్ గారు చెప్పారు, అది మన సివిల్ సప్లైస్ అది అవుట్. అన్ని అప్పులే, అన్ని కార్పొరేషన్లు అప్పులే. అది గవర్నమెంట్ సంబంధమా లేదన్న పాయింట్ అది కాదు. అవన్నీ కూడా ఉన్నాయి. సాంబశివరావు గారు నేను మాట్లాడితే మీకు మంచిదే హరీష్ రావు గారు, మాలాంటి మాట్లాడిస్తే మీకు మంచిదే సార్. సాంబశివరావు గారు ఓకే, మీరు విడిగా మాట్లాడుకోండి సార్. నేను మాట్లాడేటప్పుడు ప్రతిసారి మీకు మీరు హరీష్ రావు గారు సాంబశివరావు గారు ముగించండి దయచేసి ప్లీజ్. నేను మాట్లాడేటప్పుడు మీకు అభ్యంతరం ఎందుకు? నేనేమన్నాను మిమ్మల్ని? నేను ఐ ఆమ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్, ఐ ఆమ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్ట్ అలాగే అధ్యక్ష